థర్డ్ పేజ్లో 5th పాయింట్ అదిగోండి, ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి ఒక్కసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పేజ్లోని ఓకే, దీనికన్నా ముందు పేజ్ మాట, దీనికన్నా ముందు పేజ్ థర్డ్ పేజ్లోని 5th పాయింట్. ఒకసారి అది వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసిన కొన్ని పాయింట్స్ ఒకసారి మీరే గమనించవచ్చు, ఎందుకంటే దాంట్లో కొన్ని కీలకమైన పాయింట్స్ని మెన్షన్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్లో. ఆ పాయింట్స్ ఏంటనే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లోనే ఉన్నాయి కొన్ని కీలకమైన పాయింట్, అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. It is established that in furtherance of the conspiracy, Sri Raju Rajashekaran entered into a legal contract agreement for manufacture and supply of Agmark special ghee. However, in contrary to the said legal agreement, procured and supplied or sale the adulterated or noxious ghee to TTD. The key conspirators Sri Pomli Jain and Sri Vipin Jain are in practice of preparation of said adulterated ghee through Sri Harimohan alias Harimohan Rana age 12, Sri Sanjay Chauhan A13 and Sri Ashish Rohila A14 prepared the adulterated ghee by mixing the adulterants like palm oil, palm kernel oil, palmolin, which were procured through Hush Fresh Foods A11 alage Hush Trading antu kuda cheppukochina sandarbham and Hush Trading at Bhole Baba Organic Dairy Milk Private Limited, Bhagwanpur with minimal quantity. మీరు చూడొచ్చు with minimal quantity. అదిగోండి ఈ పాయింట్లో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ పిఫియా. చూస్తే మీరు లాస్ట్ నుంచి 5th లైన్ చూడండి, లాస్ట్ నుంచి 5th లైన్ మీరు చూడొచ్చు. విత్ మినిమల్ క్వాంటిటీ ఆఫ్ ఘీ అలాంగ్ విత్ కెమికల్స్ విచ్ ఈస్ బెటా క్యారటీన్, ఎసిటిక్ యాసిడ్ ester, ghee flavor at and other adulterants to adjust the lab test values to maintain aroma in the adulterated ghee, which is also corroborated with the report dated 27/3/2025 of NDDB CAF Anand Gujarat that the ghee samples collected by the TTD are primarily a mixture of palm oil and or palm stearin with palm kernel oil. మీరు చూడొచ్చు ఆ పాయింట్స్ మనకు అర్థమవుతుంది. ఆ పాయింట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ థర్డ్ పేజ్లో ఉన్న 5th పాయింట్ ఇట్ షోస్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. అక్కడ ఏమంటున్నారు, లాస్ట్ లైన్ ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది అక్కడ. ఓకే, ఆ లాస్ట్ లైన్కి సంబంధించి మాట్లాడుకుంటే report dated 27/3/2025 of NDDB CAF Anand Gujarat that the ghee samples collected by the TTD are primarily a mixture of palm oil and or palm stearin with palm kernel oil అంటూ కూడా ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసిన అంశాన్ని నేను చెప్పడం జరుగుతోంది. ఇక్కడ నేనేమి యాడ్ ఆన్ చేయట్లేదు, ఇక్కడ ఏమి తీసివేతలేవు, ఎలాగని చెప్పి కూరికలు లేవు. ఆ రిపోర్ట్లో ఉన్నది మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ థర్డ్ పేజ్లో ఉన్న 5th పాయింట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? ఇటు కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది, లేకపోతే కంప్లీట్గా సిబిఐకి సంబంధించి యాక్షన్లోకి దిగే అవకాశం కనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ సిబిఐ యాక్షన్లో దిగే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది, బట్ ఎటువంటి చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వంలో సురేష్? ఏదైతే మీరు చెప్పినట్టుగా సిబిఐ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కేసుని పూర్తి స్థాయిలో చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 దఫాలు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే నెల 15వ తారీఖున ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే టీటీడీలో ఉన్నటువంటి సిబ్బంది, ఏదైతే ఇంటి దొంగలు, అదే రకంగా ఈ భోలేబాబాకు సహకరించినటువంటి వ్యక్తులు, వీరి వెనక పొలిటికల్ గా ఎవరున్నా కూడా, ఏ స్థాయి అధికారులు ఉన్నా కూడా ముమ్మాటికి వదిలేటువంటి ప్రసక్తే లేదు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఎక్కడా రాజీ పడే పరిస్థితే లేదంటూ కూడా కూటమి నేతలు అయితే బలంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ ఒక్క ప్రాంతానికో ఒక ఊరికో సంబంధించినటువంటిది కాదు వ్యవహారం, ఎందుకంటే ఇది కోటాను కోట్ల భక్తులకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఎక్కడే కానీ కేసులో కాంప్రమైజ్ అయ్యేటువంటి క్వశ్చనే ఉండదనేసి కూడా కూటమి నేతలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సిబిఐ కూడా ఇప్పటికే 2 దఫాలు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ ఈ యొక్క 26 మంది వరకు ఇప్పటికే అరెస్టు ఈ యొక్క కేసులో కూడా
ఛార్జ్షీట్లు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇటీవల కూడా ప్రధానంగా ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారించినటువంటి పరిస్థితి. అతని ద్వారా మరిన్ని పేర్లు కూడా బయట వస్తాయనేసి కూడా సిబిఐ కూడా అనేక మంది ఉన్నారని కూడా ఏదైతే ఒక ఇంటి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రముఖంగా ఎవరి పేరు రాబోతుంది అంటే ప్రధానంగా ముందు పాలక మండలిలో సంబంధించి ఏదైతే అప్పుడున్నటువంటి బోర్డు సభ్యులు కావచ్చు, లేకపోతే అప్పుడున్నటువంటి చైర్మన్ కావచ్చు, లేకపోతే ఈ బోలేబాబాకు సహకరించినటువంటి అడ్మినిస్ట్రేట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఫైనల్ ఛార్జ్ షీట్ లో వారందరి పేర్లు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. అంటే అనేక పేర్లు కూడా తెర మీద వచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఉందనే చెప్పాలి. సిబిఐ కూడా ఈ కోణంలోనే అనేక మంది ఇప్పటికే వాళ్ళ కీలకమైనటువంటి నేతల పేర్లు కూడా జోడించేదానికి ఆస్కారం ఉందనేసి కూడా మనకైతే తాజా సమాచారం అందుతుంది. అది ఏ రకంగా ఉంది, ఎవరి పేర్లు అనేది మాత్రం అతి త్వరలో తెలిసేటువంటి పరిస్థితి కూడా ఉంది. సచిన్ రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు తేల్చింది సిబిఐ. పామాయిల్కు రసాయనాలు కలిపి ఆవు నెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి టీటీడీకి సరఫరా చేశారని కోర్టుకు సిబిఐ తన నివేదికలో చెప్పుకొచ్చింది. టీటీడీతో పాటు ఏపీలోని ప్రముఖ ఆలయాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, ద్వారకా, తిరుమల, పెనుగంచిప్రోలు, తిరుపతమ్మ ఆలయాలకు నకిలీ నెయ్యి సరఫరా అయినట్లుగా గుర్తించినట్టుగా చెప్పుకొచ్చింది. అయితే 250 కోట్ల రూపాయల నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లుగా గుర్తించింది. 5 ఏళ్ల పాటు కొనసాగిన నకిలీ నెయ్యి సరఫరాకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం భోలేబాబా డైరీ ఒక్క చుక్క కూడా పాలు సేకరించకుండాని 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా చేసిందని చెప్పి గుర్తించినట్టుగా చెప్పుకొచ్చింది. 2022లో బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ ఇతర డైరీల ద్వారా సరఫరా చేసినట్టుగా గుర్తించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది, సిబిఐ ఎటువంటి అంశాలు ఇంకా జోడించే అవకాశం కనిపిస్తోంది, దీంతోపాటు ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకోబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.